ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కమింగ్ టు రిటైల్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కువ వాళ్ళు కొనడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఎస్ మాకు అవసరం లేదు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒకసారి వివరాలు చెప్తే. ఎఫ్ఐఎస్ ఒక 5 years బ్యాక్ పోల్చుకుంటే వాళ్ళకి 21% ఉందండి. ఇప్పటికీ 17.5% ఉంది ఇండియాలో. అంటే రఫ్గా అరౌండ్ 80 లక్షల కోట్లు కొన్నాయి వాళ్ళకి. 80 లక్షల కోట్లు. మనం వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళ యాక్టివిటీ లాస్ట్ 5 years నుంచి పర్టికులర్గా 2021లో వాళ్ళు 92,000 crores ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. 2022లో 2.7 lakh crore విత్డ్రాల్ చేసుకున్నారు. అండ్ 2023లో అండ్ 16,000 విత్డ్రాల్ చేసుకున్నారు. అండ్ 24లో 3 లక్షల కోట్లు విత్డ్రాల్ చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2.5 lakh crore విత్డ్రాల్ చేసుకున్నారు. 2.5 lakh crore విత్డ్రాల్ చేసుకున్నారు. రిటైలర్స్ ఎక్కువ మంది డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినా లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నా సరే వాళ్ళు మొత్తం కలిపి పెట్టేది వీళ్ళు సప్లైకే తీసుకుంటుంది. అందుకే మార్కెట్ ముందుకు పోవట్లేదు. పైగా వీళ్ళు ఏంటంటే సెకండరీ మార్కెట్లో మొత్తం బుక్ చేసుకొని ప్రైమరీ మార్కెట్లో అప్లై చేస్తున్నారు. రీసెంట్గా ఎల్జీ వచ్చేసింది, సడన్గా 1 lakh crore వెల్త్ క్రియేట్ చేసినట్టే కదా అది. అట్లా కొత్త కొత్త కంపెనీస్ బాగా వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే దగ్గర ఒక 40 IPOs వచ్చేసినాయి. ఇంకొక 30-40 లైన్లో ఉన్నాయి. కాబట్టి ప్రైమరీ యాక్టివిటీ ఎక్కువ నడుస్తుంది స్టాక్ మార్కెట్లో. అందుకని సెకండరీ మార్కెట్ పెరగడానికి కుదరట్లా. ఈ డబ్బుని తీసుకొచ్చి ప్రైమరీ మార్కెట్లో అప్లై చేసుకుంటున్నారు అందరూ కూడా. ఓకే, మొన్న ఎల్జీ ఒకదానికి 4 లక్షల కోట్లు మనీ బ్లాక్ అయినాయి. వాళ్ళు 11,000 కోట్లకి స్టాక్స్ నమ్ముతామని పెడితే మన పబ్లిక్ వాళ్ళు 4 లక్షల కోట్లకి డిమాండ్ చేశారు. అంతగా నడుస్తుంది యాక్టివిటీ. అందుకని సెకండరీ మార్కెట్లో పెరగలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనీ పెట్టకుండా ప్రైమరీలో పెడుతున్నారు కాబట్టి. అంటే ఎఫ్ఐఎస్ మనీ ఎప్పటికీ అవసరమేనండి ఇండియాకి. ఎందుకంటే అంత పెద్ద మనీని రీప్లేస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ ఎఫ్ఐఎస్ ఎక్స్ట్రా 1% అమ్మినా సరే మార్కెట్ ఈజీగా 1000-2000 పాయింట్లు పడతాయి. అందుకని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి కంపల్సరీ. ఎంత రిటైలర్స్ మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతున్నా సరే కంపల్సరీ. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే రిటైలర్స్ లాస్ట్ 5 years యావరేజ్ మీద 1% పెరిగింది అంటే. అంటే మనం కనుక చూసుకుంటే 21లో రిటైలర్స్ 9% ఉండేది. అంటే ఈ సంవత్సరం 9.5 అంతే, 0.5% పెరిగింది అంతే రిటైలర్స్కి. అంటే రిటైలర్స్ బాగా వస్తున్నారు ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాం కానీ మనం న్యూస్ ఛానల్స్కి. బట్ యాక్చువల్గా రిటైలర్స్ మొత్తం పెంచింది లాస్ట్ 5 years మీద జస్ట్ 0.5% పెరిగింది అంతే. అదే టైంలో మ్యూచువల్ ఫండ్స్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ 6 నుంచి 8.4 వీళ్ళు కొంచెం పెంచుతున్నారు. అంటే ప్యాసివ్ ఫండ్స్ 1.2 దగ్గర నుంచి 2.0 అనమాట. బట్ అదే టైంలో ప్రమోటర్ అమ్ముకుంటూ పోతున్నారు. అంటే ప్రమోటర్ క్వాంటిటీ తగ్గుతుంది, ఎఫ్ఐఎస్ క్వాంటిటీ తగ్గుతుంది. దాన్ని వీళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ ముందుకెళ్లాలంటే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ మనీ అవసరం. అంటే దీని ఇంపాక్ట్ మార్కెట్ పైన ఎలా ఉంటుందంటారు? అందుకని వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది ముందు పోవడానికి. లాస్ట్ 2 years నుంచి లిటరల్లీ జీరో. ఈవెన్ ఇప్పుడు కూడా లాస్ట్ 2-3 days నుంచి మార్కెట్స్ బాగా మూవ్ అవుతున్నాయి కానీ అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మొత్తం స్ట్రక్ అయిపోయినాయండి, ఏం రావట్లేదు. ఇంకా చెప్పాలంటే వర్స్ట్గా ఉంది మార్కెట్ లాస్ట్ 2 days నుంచి. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై రోజు. అంటే ఒక్కొక్క సెక్టర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుంది. బట్ మొత్తం మార్కెట్ మీద బ్రాడ్ బేస్డ్ ర్యాలీ జరగటం లేదు. మిడ్ స్మాల్ క్యాప్స్ ఈ రోజు బాగా డల్గా ఉన్నాయి. మార్కెట్ ఫ్లోలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా స్లో అవ్వడం అనేది జరుగుతుంటుందంట. బేసికల్గా ఎఫ్ఐఎస్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు లిక్విడిటీ ఉన్న లార్జ్ క్యాప్లోనే పెట్టుకుంటా పోతారు. మిడ్ స్మాల్కి అంత రారనమాట. అందుకని ఈ మార్కెట్ ఫస్ట్ లార్జ్ పెరిగి తర్వాత మిడ్ స్మాల్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ మార్కెట్ వితిన్ 1 weekలో ఆల్ టైమ్ హై రీచ్ అవుతే తర్వాత ఏమైనా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మార్కెట్ అంత హెల్దీగా లేదు. మార్కెట్ బ్రెత్ అంత హెల్దీగా లేదు. ఓన్లీ లార్జ్ క్యాప్స్ మూవ్ అవుతున్నాయి లాస్ట్ 2-3 days నుంచి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.